హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మనకు జనవరి 31 లోపు ఎవరెవరికి ఇల్లు వచ్చింది అనేది వాళ్ళ లిస్ట్ లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇందిరమ్మ ఇల్లు యొక్క అన్ని జిల్లాల పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అందజేస్తాను. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 10th లోపు ఇందిరమ్మ ఇల్లు సర్వే పూర్తి చేయాలి. మనకిది హైదరాబాద్ నూర్సు బంజారా హిల్స్. ఇందిరమ్మ ఇళ్లను సర్వేను పారదర్శకంగా వేగవంతంగా చేయాలని హౌసింగ్ ఏఈ భాస్కర్ రెడ్డి సూచించారు. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ఖైరతాబాద్ సర్కిల్ 17, జూబ్లీ సర్కిల్ 18 పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం కొత్తగా నియమించిన సిబ్బందికి ఆయన సూచనలు ఇవ్వడమే కాకుండా సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్ 17లో 27,000, సర్కిల్ 18లో 28,000 మందిని గుర్తించగా ఇప్పటి వరకు ఈ 2 సర్కిల్లో 40% సర్వే పూర్తయింది. ఈ నెల 10 లోపు సర్వే పూర్తి చేసేందుకు వీలుగా సర్కిల్ 17 పరిధిలో 60 మందిని, సర్కిల్ 18 పరిధిలో 63 మందిని కొత్తగా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సో 10 తారీఖు వరకు హైదరాబాద్లో, బంజారా హిల్స్, ఖైరతాబాద్లో అయితే ఇందిరమ్మ ఇళ్ల సర్వే కంప్లీట్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆయనను అడగమని చెప్పారు. నెక్స్ట్, 4 ఏళ్లలో 80 లక్షల ఇళ్ల నిర్మాణం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఈ అధికారంలో ఉన్న 4 సంవత్సరాలలో 80 లక్షల ఇళ్ళు తెలంగాణ ప్రజలకు మంజూరు చేయాలని గవర్నమెంట్ అయితే టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పుడు అప్లై చేసుకున్న ఇండ్లు వచ్చేసి జనవరి 31 లోపు పంపిణీ చేస్తామని చెప్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,50,000 ఇల్లులు సగం నిర్మాణంలో, మొండి గోడల నిర్మాణం అంటే ఓన్లీ గోడలు లేపి స్లాబులు పడకుండా ఇండ్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేసి ఇక్కడ చెప్పి చూడు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిన 1,50,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. నిర్మించి వదిలేసిన ఇండ్లను అర్హులకు కేటాయించి మరమ్మతులకు అయ్యే ఖర్చును ఆ ఇంటి యజమానికి చెల్లిస్తామని అన్నారు. అంటే సగంలో ఆగిపోయిన ఇండ్లకు కంప్లీట్ చేయించి మరి వాళ్ళకి ఇస్తామని అయితే చెప్తున్నారు. మనకు అదేవిధంగా 26వ తారీఖు నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అయితే అందజేయడం జరుగుతుంది. జనవరి 26 ఎందుకంటే మన భారత రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా 26వ తారీఖు నుంచి ఇస్తామని చెప్తున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, మొత్తం వచ్చేసి 4,50,000 ఇండ్లు ఇప్పుడు మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది అయితే అప్లై చేసుకుర్రు. 65 లక్షల మందికి సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి వరంగల్ గురించి. నెక్స్ట్, ఇది కూడా వరంగల్లే. నెలాఖరులోక ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 26 నుంచి 3 పథకాలు అమలు. వరంగల్ అభివృద్ధి సమీక్షలో మంత్రి పొంగులేటి, మంత్రులు పొన్నం సురేఖతో కలిపి ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం. ఎలక్ట్రిక్ బస్సులు కూడా వరంగల్లో స్టార్ట్ చేయడం జరిగింది. వరంగల్ రీజియన్కి మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది. 50 అయితే స్టార్ట్ చేసిరు. ఇంతే. నెక్స్ట్, 31 లోకల్ లబ్ధిదారుల ఎంపిక. 4 ఏళ్లలో 80 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆల్రెడీ చెప్పాను కదా, 80 లక్షల ఇండ్లు ఇస్తారు, సంవత్సరానికి 4,50,000. మరి 80 లక్షలు ఏ విధంగా ఇస్తారో చూడాలి. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు, 26 నుంచి 3 పథకాలు అమలు. వరంగల్ అభివృద్ధి సమీక్షలో మంత్రి పొంగులేటి నిన్న ఎలక్ట్రిక్ బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది వరంగల్లో. అనంతరం మనకి ఇండ్ల గురించి మాట్లాడడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రొవైడ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకత. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత నిర్వహిస్తామని ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని అన్నారు. సోమవారం పటాన్చెరు బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇంటి నమూనా పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంటే ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉండాలని ఒక నమూనా ఉంటుంది కదా, డబల్ బెడ్రూమ్స్, బాత్రూము, పూజ గది, కిచెను, ఈ విధంగా ఒక నమూనా ఇస్తుంది. అన్నీ అవే నమూనాలు ఉంటాయి. టెంప్లెట్ హౌస్ అయితే మనకి ఇప్పుడు పటాన్చెరులో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మంత్రి గారు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇల్లు నిర్మించేందుకు 5 లక్షల రూపాయల సాయం అందించినట్లు తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 3 విడతల్లో లబ్ధిదారులకు నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతిరావు, ఎంపీడీఓ యాదగిరి, డిఈ రవీందర్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయాలు లేవు. 25 లక్షల ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్. 2004 నుంచి 14 వరకు 25 లక్షల ఇల్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇంటి కలను కలగానే ఉంచిందని ఎద్దేవా చేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇల్లు మంజూరు చేస్తే వచ్చే 4 ఏళ్లలో 80 లక్షల ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ నెల 31లోగా పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క పేదలు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని చెప్పారు. సో గత ప్రభుత్వం సగంలా కట్టి వదిలేసిన వాటిని కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తుంది. ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటింటి సర్వే నిర్వహించి ఇప్పటికే 65 లక్షల మంది వివరాలు సేకరించామని పొంగులేటి తెలిపారు. గతంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ రూమ్లను అర్హులకు కేటాయించి తలుపులు మరమ్మతులు ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సగంలో ఆగిపోయిన ఇళ్లకు కూడా ఖర్చులు ఇస్తారంట. ఎవరన్నా ఉంటే మళ్ళీ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి. దేశంలో ఎక్కడ లేని విధంగా 25,65,000 మందికి రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేశారు. రైతు భరోసా మనకు వ్యవసాయ కూలీలకు 12,000, కొత్త రేషన్ కార్డులు అయితే 26వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు అయితే ఈ 31 లోపు ఇస్తామని చెప్తారు. ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయాలు లేవు. పారదర్శకంగా ప్రతి నిరుపేదకు పథకం. గత ప్రభుత్వం మొండిగోడలకే ప్రభుత్వం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే. ఇంకా కొంతమంది మిగిలిపోయినాయి కదా ఇందిరమ్మ ఇళ్ల సర్వే. ఆ ఇందిరమ్మ ఇళ్ల సర్వే యొక్క 10th కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని స్పీడప్ అయితే చేయడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉన్న అప్డేట్ అన్ని జిల్లాలది. సో 31 లోపు ఇల్లు ఇస్తామని చెప్తారు. ఇది వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.